హాయ్ వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో యోబు అనే ఒక వ్యక్తి గురించి వీడియో ద్వారా చూద్దాం. ఆయనలో యథార్థత ఎలా ఉందో అనేది కనపరచడానికే ఈ వీడియో. యోబులోని యథార్థమితత మీకు తెలుసా? మరొకసారి, యోబులోని యథార్థత మీకు తెలుసా అనే ఈ వీడియోని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓజు దేశంలో యోబు అనే ఒక ఆయన ఉండేవాడు. అతడు దేవుని పట్ల భయభక్తులు కలిగి యథార్థ ప్రవర్తనతో న్యాయంగా జీవిస్తూ చెడును అహించుకునేవాడు. అతనికి 7 కొడుకులు 3 కూతుళ్లు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎద్దులు, 500 ఆడగాడిదల పశు సంపద ఉంది. అనేక మంది పనివాళ్లు అతనికి దగ్గర పనిచేసేవారు. ఆ కాలంలో తూర్పునున్న దేశాల ప్రజలందరిలో అతన్నే గొప్పగాడుగా ఎంచారు. అతని కొడుకులు వంతుల ప్రకారం తమ ఇళ్లలో విందులు చేసేవాళ్ళు. ఎవరి వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఆ విందులకు తమ 3 అక్కా చెల్లెలను కూడా ఆహ్వానించేవాళ్ళు. వాళ్ళ విందు సమయాలు ముగిసిన తర్వాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యులలో ఒక్కొక్కరి కోసం హోమ బలి అర్పించేవాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుని దూషించారేమో అని వాళ్ళని పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతిరోజు యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. ఒక రోజున దేవదూతలు యెహోవా సన్నిధిలో సమకూడారు. సాతాను కూడా దేవదూతలతో కలిసి వచ్చాడు. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని సాతానును అడిగారు. అందుకు అతడు భూమి మీద సంచారం చేసి అటు ఇటుతూ తిరుగుతూ వచ్చాను అని జవాబిచ్చాడు. అప్పుడు యెహోవా, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థవర్తనుడు, నీతిపరుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునేవాడు. అతని లాంటి వ్యక్తి భూమిపైన ఎవరూ లేరు అని అన్నారు. అందుకు సాతాను, యోబు ఊరకే దేవుడంటే భయభక్తులు చూపిస్తున్నాడా? నువ్వు యోబును, అతని సంతానాన్ని, అతని ఆస్తి అంతటిని కంచెవేసి కాపాడుతున్నావు కదా. నువ్వు అతడు చేస్తున్న ప్రతి దాన్ని దీవిస్తున్నావు గనుక అతని ఆస్తి దేశంలో ఎంతో విస్తరించింది. అయితే ఇప్పుడు నువ్వు అతనికి వ్యతిరేకంగా నీ చెయ్యి చాపి అతనికి ఉన్నదంతా నాశనం చేస్తే అతడు నీ మొహం మీదే నిన్ను దూషించి నిన్ను వదిలేస్తాడు అని యెహోవాతో సాతాను అన్నాడు. అప్పుడు యెహోవా, ఇదిగో అతనికి ఉన్నదంతా నీ అధీనంలో ఉంచుతున్నాను, అతనికి మాత్రం నువ్వు ఎలాంటి కీడు తలపెట్టకూడదు అని అపవాదికి చెప్పారు. అప్పుడు వాడు యెహోవా సమక్షంలో నుండి వెళ్లిపోయాడు. ఒక రోజు యోబు పెద్ద కొడుకు ఇంటిలో యోబు మిగిలిన కొడుకులు కూతుళ్లు భోజనం చేస్తూ సరసం తాగుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు అతని దగ్గరికి వచ్చాడు. అతడు వాళ్ళతో, ఎద్దులు నాగలు దున్నుతున్నాయి, గాడిదలు ఆ పక్కనే మేత మేస్తూ ఉన్నాయి. ఆ సమయంలో సిబియా జాతి వాళ్ళు వచ్చి వాటి మీద పడి వాటిని దోచుకున్నారు, పని వాళ్ళను కత్తులతో చంపివేశారు. నేను ఒక్కడినే తప్పించుకుని జరిగినదంతా మీకు చెప్పడానికి వచ్చాను అని చెప్పాడు. ఆ సేవకుడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. దేవుని అగ్ని ఆకాశం నుండి కురిసింది, ఆ అగ్ని వల్ల గొర్రెలు పనివాళ్లు తగలబడిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అతడు అలా చెబుతూ ఉండగానే మరో సేవకుడు వచ్చాడు. అతను కల్దీయ జాతి వారు 3 గుంపులుగా వచ్చి ఒంటెలపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకుని పనివాళ్ళను చంపివేశారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అదే సమయంలో మరో సేవకుడు వచ్చి, నీ కొడుకులు కూతులు, నీ పెద్ద కొడుకు ఇంట్లో భోజనం చేస్తూ ద్రాక్షారసం తాగుతున్నారు. అప్పుడు ఎడారి ప్రాంతం నుండి గొప్ప సుడిగాలి బలంగా వీచి వాళ్ళని ఇల్లు 4 వైపులా కొట్టింది. ఇల్లు ఆ యువకుల మీద పడిపోవడం వల్ల వాళ్ళంతా చనిపోయారు. ఈ విషయం నీకు తెలియజేయడానికి నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చాను అని చెప్పాడు. అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తల వెంట్రుకలు గురిగించుకుని నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు, నేను తల్లి కడుపులో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామమునికి స్తుతి కలుగునుగాక. జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలో యోబు ఎలాంటి పాపం చేయలేదు. దేవుడు అన్యాయం చేశాడని ఒక్క మాట పలకలేదు. మరో రోజు దేవదూత యెహోవా సమక్షంలో ఉండేందుకు సమకూడారు. సాతాను కూడా వాళ్ళతో యెహోవా ఎదుట నిలబడేందుకు వచ్చాడు. యెహోవా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అపవాదిని అడిగారు. అందుకు అతడు భూమి మీద సంచారం చేసి అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని యెహోవాకు జవాబిచ్చాడు. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా? అతడు యథార్థమైన ప్రవర్తన గలవాడై నీతిపరుడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకున్నాడు. అతను లాంటి వ్యక్తి భూమిపై ఎవరూ లేరు. కారణం లేకుండా అతన్ని నాశనం చేయాలని నువ్వు నన్ను పురుకొల్పడానికి ప్రయత్నించినప్పటికీ అతడు ఇప్పటికీ తన నిజాయితీని విడిచిపెట్టకుండా స్థిరంగా నిలబడ్డాడు అని అన్నారు. అప్పుడు సాతాను, మనిషి తన చర్మం కాపాడుకోవడానికి చర్మం ఇస్తాడు, తన ప్రాణం కాపాడుకోవడానికి తనకున్నదంతా ఇస్తాడు కదా. మరొక్కసారి నువ్వు నీ చెయ్యి చాపి అతని ఎముకల మీద, దేహం మీద దెబ్బ కొడితే అతడు నీ ముఖం మీదే నిన్ను దూషించి నిన్ను విడిచిపెడతాడు అన్నాడు. అప్పుడు యెహోవా, అతన్ని నీకు స్వాధీనం చేస్తున్నాను, అతని ప్రాణం జోలికి మాత్రం నువ్వు వెళ్ళవద్దు అని చెప్పాడు. సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి యోబు అరికాల నుండి నడినెత్తి వరకు బాధ కలిగించే కురుపులు పుట్టించాడు. అతడు తన ఒళ్ళు గోక్కోవడానికి ఒక చిల్ల పెంకు తీసుకుని
పట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. అతని భార్య వచ్చి అతనితో, నువ్వు ఇంకా నీ నిజాయితీని వదిలిపెట్టవా? దేవుణ్ణి బాగా తిట్టి చచ్చిపో అంది. అప్పుడు యోబు, నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. మనం దేవుడిచ్చే మేలు మాత్రమే అనుభవిస్తామా? కీడు కూడా అనుభవించాలి కదా అన్నాడు. జరుగుతున్న ఈ విషయాలన్నింటిలో ఏ సందర్భంలో యోబు తన నోటి మాటతో ఎలాంటి పాపమో చేయలేదు. తేమానీయుడు, ఎలీఫజు, సుహీయుడు, బిల్లద్దు, నాయామతీయుడు, జోపీరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నింటినీ గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతను ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి కొంత దూరం నిలవబడి అతన్ని చూశారు. యోబుని పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదకి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు. అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక మాట కూడా మాట్లాడకుండా 7 రోజుల పాటు రాత్రి పగలు అతనితో కలిసి నేలపై కూర్చున్నారు. ఈ సందర్భంలో మనకు అర్థమవలసింది, దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థ ప్రవర్తనతో ఉండేవారికి హింసలు, కష్టాలు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ వచ్చిన వాటితో కుంగిపోక దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టక ఉంటే ఖచ్చితంగా దేవుడు వాటికి వచ్చిన కీడు నుండైనా, సమస్య నుండైనా, కష్టం నుండైనా విడుదల కలగజేస్తాడు. మనం నమ్మకం ఉంచవలసింది దేవుని మీద, మనుషుల మీద కాదని యోబు యొక్క జీవితం ద్వారా మనకు అర్థమవుతుంది. శ్రద్ధగా విన్నవి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవరీవన్.